ఒడిశా తీరంతో వాణిజ్య నౌక మునిగిపోవడం కలకలం రేపింది. పారాదీప్ పోర్ట్ సమీపంలో సింగపూర్కు వెళ్తున్న ఓషన్ విన్నర్ నౌక నడి సముద్రంలో మునిగిపోయింది. పనామా జెండాతో పారాదీప్ పోర్టు నుంచి బయలుదేరిన ఓషన్ విన్నర్ తూర్పు తీరంలో మునిగిపోయింది. సేఫ్ ట్యూబ్స్ ను గుర్తించి నేవీ సిబ్బంది ఇద్దరిని సురక్షితంగా కాపాడారు. మరో 22 మంది సిబ్బంది గల్లంతయ్యారు. ప్రమాదంపై కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని ఎక్స్ వేదికగా తెలియజేశారు. ఒడిశా తీరంలో వాణిజ్య నౌక మునిగిపోవడం కలకలం రేపింది. పారాదీప్ పోర్టు సమీపంలో సింగపూర్కు వెళ్తున్న ఓషన్ విన్నర్ నౌక నడి సముద్రంలో మునిగిపోయింది. పనామా జెండాతో పారాదీప్ పోర్టు నుంచి బయలుదేరిన ఓషన్ విన్నర్ తూర్పు తీరంలో మునిగిపోయింది. సేఫ్ ట్యూబ్స్ ను గుర్తించి నేవీ సిబ్బంది ఇద్దరిని సురక్షితంగా కాపాడారు. ఇక మరో 22 మంది సిబ్బంది గల్లంతయ్యారు. ప్రమాదంపై కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని ఎక్స్ వేదికగా తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ నాడి తెలుసుకుందాం. సతీష్, ఒడిశా తీరంతో వాణిజ్య నౌక మునిగిపోయినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇంకా 22 మంది గల్లంతయ్యారు, వారి ఆచూకీ తెలుసుకోవాలి అని కూడా తెలుస్తోంది. సో గాలింపు చర్యలు ఏ విధంగా చేపట్టారు? సరుకు రవాణా సంబంధించిన నౌక బంగాళాఖాతంలో మునిగిపోయింది. పనామా దేశ జెండాతో ప్రయాణిస్తున్న ఒడిశా నుంచి దాదాపు 72,000 టన్నుల ఇనుప ఖనిజంతో గురువారం సింగపూర్ బయలుదేరిన ఓషన్ విన్నర్ నౌకలో దాదాపు 24 మంది సిబ్బంది గల్లంతయ్యారు. వీరిలో ఇప్పటి వరకు 20 మంది దాదాపు చైనాకు సంబంధించిన వారుగా, మిగతా వారు మయన్మార్ కి సంబంధించిన వారుగా కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. వీరందరినీ సెర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఒడిశా కోస్ట్ గార్డ్ తో పాటు భారత కోస్ట్ గార్డ్ ఇతర కూడా సెర్చ్ ఆపరేషన్ పెద్ద ఎత్తున కూడా కొనసాగుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఇక భారత నౌకాదళం ఇప్పటికే రంగంలో దిగి సమీపంలో ఇతర నౌకలకు కూడా సమాచారం పంపించి సహాయక చర్యలను ముమ్మరం చేయడం జరిగింది. దీనిపైన కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ సాయంత్రం దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఓవైపు షిప్ కు సంబంధించిన పూర్తిగా కూడా షిప్ కు సంబంధించి దానికి సంబంధించిన ఆపరేషన్ అంతా కూడా కొనసాగుతుందని చెప్పాల్సి ఉంటుంది. గల్లంతైన వారి కోసం వేగంగా చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఒక్కరు కాదు, ఇద్దరు ఏకంగా 20 మందికి పైగా కూడా గల్లంతైనట్టు తెలుస్తుంది. వారంతా కూడా చైనా, మయన్మార్ సంబంధించిన వారుగా ఉన్నారు. వారికి సంబంధించిన డేటా ఇంకా రావాల్సి ఉంటుంది. అయితే ఎందుకు షిప్ మునిగిపోవడం గల కారణాలు ఏంటనేది కూడా చూడాల్సి ఉంది. పారాదీప్ పోర్ట్ నుంచి సింగపూర్ విన్నర్ నౌక ప్రారంభమైంది. మొదట 22 మంది సిబ్బంది ఇందులో గల్లంతైనట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. పనామా జెండాతో బయలుదేరిన ఓషన్ విన్నర్ ఒక్కసారిగా సముద్ర మార్గంలోకి వచ్చి నేరుగా వెంటనే మునిగిపోయినట్టు చెప్తున్నారు. ప్రస్తుతానికి సేఫ్ ట్యూబ్స్ సైతం కూడా నేవీ సిబ్బంది గుర్తించినట్టు తెలుస్తుంది. వారందరినీ కూడా రంగంలో దిగి ఇప్పటికే ఆపరేషన్ కూడా ప్రారంభించినట్టు కూడా తెలుస్తుంది. మరికొన్ని వివరాలు తెలియాల్సింది. అయితే నిన్నే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే ఆలస్యంగా కోస్ట్ గార్డ్ దీన్ని గుర్తించినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. రైట్, థాంక్యూ సతీష్.